జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్లో ఒక భయంకరమైన కెమికల్ సబ్స్టెన్స్ దొరికింది, రైసిన్ అని. అది ఒక్క డ్రాప్ ఒక మనిషిని చంపేస్తుంది. ఒక 5 ml 10 ml ఏదైనా ఒక ప్రసాదంలో కలిపి ఇచ్చేయాలి, సో దట్ అక్కడ ఉన్న హిందువులందరూ పోవాలి అనేది వీళ్ళ టార్గెట్. గుళ్ళో ప్రసాదమే ఎందుకు అంటే హిందువులకు మాత్రమే వెళ్తారు, హిందువులు మాత్రమే అక్కడ టార్గెట్ అవుతారు కాబట్టి. దీన్నే బయో వార్ అంటున్నారు. అందుకే వీళ్ళను బాయ్కాట్ చేయండి, వీళ్ళని దగ్గరికి రానియొద్దు, ఆర్థిక బహిష్కరణ చేయండి అని నెత్తి నోరు మొత్తుకొని చెప్పేది. మనం ఇంత చెప్పినా కూడా గుళ్ళల్లో కూడా అన్య మతస్థులను ఉండనిస్తారు. ఇప్పుడు ఇట్లాంటిది శ్రీశైలంలో జరిగిందో తిరుపతిలో చేసిన అనుకోండి, ఎంత డేంజర్ అవుతుంది మనకు. వీళ్ళకు ఈ శత్రుబోధ అనేది చిన్నప్పటి నుంచే నేర్పిస్తారు కాబట్టి వీళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉండదు. మళ్ళీ వీళ్ళు చదువుకున్నారు కదా అని అంటే చదువు లేకపోవడానికి సంబంధం లేదు. ఎందుకంటే అక్కడ జరిగేది బ్రెయిన్ వాష్. చదువు అనేది పర్సనల్ ఇంట్రెస్ట్. వాడు ఏదైనా చదువుకొని ఇంజనీర్ అయింది అనుకోండి, బాంబులు ఎట్లా తయారు చేయాలో నేర్పిస్తాడు. వాడు చదువుకొని డాక్టర్ అయింది అనుకోండి, ఇట్లాంటి భయంకరమైన కెమికల్స్ కలిపేసి వాటిని మనకు ప్రసాదాలలో కలిపి హిందువులను టార్గెట్ చేసే పని చేస్తాడు. వాడు ఒకవేళ ఐఏఎస్ ఐపీఎస్ అయింది అనుకో, సిస్టమ్ నుంచి వెళ్ళి మత మార్పిడి చేస్తాడు. వీళ్ళకి చదువు లేకపోవడం వల్ల, ఆర్థికంగా బాగాలేకపోవడం వల్ల వీళ్ళు టెర్రరిస్టులు గారు. వీళ్ళు చదువుకున్నా చదువుకోకున్నా 10 మందిలో పుట్టినా ఒకరిద్దరిలో పుట్టినా అదే జాతి లక్షణము. ఆ పుస్తకాలు వాళ్ళకి అదే నేర్పిస్తుంది. అంతటికి కారణం ఆ ముల్లాలు పిల్లల్ని ఇట్లా బ్రెయిన్ వాష్ చేసి నాశనం చేసేస్తారు. ఇది మెడకు పడ్డ పాము అన్నట్టు, కరవక మానదు. కాబట్టి దీన్ని ఎట్లా అంటే శత్రువు ఎక్కడనో ఉండి ఏదో ప్లాట్స్ వేస్తే మనకు అర్థం కాదు. అందుకే శత్రువుని మన దగ్గరనే పెట్టుకున్నాం అనుకో, వాడు ఎక్కడ మనకు గుంతలు అవుతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దగ్గర పెట్టుకొని నజర్లో ఉంచుకొని ఏం చేస్తుండ్రు ఏం చేస్తలేరు అనేది గమనించుకుంటూ ఉండడం తప్ప మనకు వేరే ఆప్షనే లేదు. మేబీ అసలు భారతదేశంలో మొత్తం ముస్లింలందరినీ అంబేద్కర్ గారు చెప్పినట్టు కంప్లీట్ ఎక్స్చేంజ్ ఆఫ్ పాపులేషన్ చేసినా, లేదా అప్పుడే మనం ముస్లింలకు అసలు భారతదేశం పట్ల అభిమానం ఉండదు అని అంబేద్కర్ నెత్తి నోరు ముత్తుకొని చెప్పినా కూడా ఆయనను పట్టించుకోలేదు. కాంగ్రెస్లో ఉన్న మహాత్ములు నెహ్రూ, అంబేద్కర్ మొత్తుకున్నా కూడా ఆయన మాటను వినకుండా మనకు ఈ గిఫ్ట్ని ఇచ్చి పోయినరు. ఇది ఇప్పుడు నెక్స్ట్ మీడియా చేయబోయే నేరేటివ్ ఏముంటుంది అంటే, అక్కడే ఆ 8 మందిలో ఎవరన్నా ఒక ముస్లిం విక్టిమ్ ఉంటే అతన్నే మళ్ళీ చూపించి టెర్రరిజంని నార్మలైజ్ చేసి వైట్ వాష్ చేసి ఫైనల్గా ఏమని తీసుకొస్తారంటే టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్. ఎందుకంటే బ్లాస్ట్ చేసినోడు ముస్లిమే, అక్కడ ఎవరికైనా దెబ్బ తగిలిందనుకో వాడు కూడా దీని కిందకి వస్తాడు అని చేస్తాడు. అదే వీళ్ళ టార్గెట్, వీళ్ళ ప్లానింగ్ పోలీసు వాళ్ళు చెప్పినా, ఆ ఇంటెన్షన్ మీడియాకి ఇచ్చినా మీడియా దాన్ని మాత్రం మనకు చూపించదు. సోషల్ మీడియా రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి, అట్లీస్ట్ ఈ అవేర్నెస్ వస్తుంది. ఇంకా వర్స్ట్ థింగ్ ఏంటంటే, ఇన్ కేస్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేదంటే ఆ బ్లాస్ట్లలో కొందరు హిందువులను కూడా యూజ్ చేస్తారు పని చేయడానికి. ఎందుకు? అప్పుడు ఆ క్రైమ్ మొత్తం కన్ఫ్యూజన్లో క్రియేట్ అయిపోతుంది. అంత వర్స్ట్ స్థితికి చేయడానికి కాంగ్రెస్ సహకరిస్తుంది. జాగో హిందూ జాగో. జై హింద్, జై భారత్.